అదే సార్, నమస్తే ప్రసాద్ గారు. ఇక్కడ కర్నూలులో 2 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు చేయడం జరిగింది సార్. ఇది కర్నూలులో 2 ఫ్లాట్లు చేయడం జరిగిందండి. ఇది సార్ వాళ్ళు బయట ఇంటీరియర్స్ చాలా వాటికి ఎతికారు. వాళ్ళకి బాగా చదువు ప్రాబ్లం ఉందంట. అందుకని మన ఛానల్ చూసి నన్ను కూడా అప్రోచ్ అయ్యారు. బయట వాళ్ళతో నాతో కంపేర్ చేసుకున్నారు. చూసినాక కొంచెం రీజనబుల్ అనిపించింది వాళ్ళకి. అనిపించి అడిగితే నేను టైం చెప్పాను వాళ్ళతో. సరే బాబు అన్నారు. కానీ వాళ్ళు చెప్పిన టైం కూడా నాకు కొంచెం వర్కర్స్ ప్రాబ్లం వల్ల డిలే అయ్యింది ఒక 2 నెలలు. బట్ ఫైనల్గా వాళ్ళకి వెళ్ళి శుభ్రంగా వాళ్ళు నచ్చిన విధంగా, వాళ్ళు చెప్పిన విధంగా, వాళ్ళు కోరుకున్న విధంగా కలర్లు కానీ ఏదైనా అన్నీ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. ఫైనల్గా వర్క్ ఇది వచ్చి ఇట్లా వచ్చిందండి. అవుట్లుక్ మీరు చూసినట్టుగా ఇది ఇచ్చాము. అది ఇంకా మీరే చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మనం చూస్తున్నది ఆర్చి ఒకటి, పక్కన టీవీ యూనిట్, దాని పక్కన బెడ్రూమ్ ఉందండి. బెడ్రూమ్ డోర్ కూడా ఈ టీవీ యూనిట్లో కలిపేసాం మొత్తం. అంటే సార్ అట్లా ఒక దాంట్లో చూసుకొని ఆయన నెట్లో చూసుకొని నాకు ఇట్లా చేయండి అన్నాడు. ఆయన చెప్పినట్టుగానే శుభ్రంగా 1-2 సార్లు చేసి చూపించి ఓకే ఫైనల్ అనుకున్నాకనే అది చేయడం జరిగింది సార్. ఫైనల్గా మనకి వాళ్ళు అడిగిన విధంగా టేక్ జాయ్ కలరు, అట్లా మధ్యలో వైట్ కలర్స్ టీవీ యూనిట్కి మొత్తం వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసి ఫైనల్ అవుట్లుక్ ఇట్లా వచ్చేటట్టు చేసాం సార్. ఇది మీరు కూడా వీడియో చూడండి. పోతే కిచెన్కి వెళ్దాం సార్. కిచెన్లో చూస్తే ఇట్లా ట్యాండమ్స్ ఇవ్వడం జరిగింది. 5 ట్యాండమ్స్ పైన మామూలుగా చుట్టూ కబోర్డ్స్ అను లాఫ్ట్ అంతా కింద వాళ్ళు కలిగినట్టుగా గ్లాసులు. అది ఈ కలర్ కూడా మొత్తం A-Z వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కలర్ అండి. మొత్తం ఫైనల్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసి ఇచ్చాము సార్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి వీళ్ళు మామూలుగా మనకు జనరల్గా 1 సైడే కబోర్డ్ పెట్టుకుంటారు. ఈ సార్ వాళ్ళకి బాగా వాళ్ళకు సామాన్లు ఉండటం వలన 2 పక్కల పైన లాఫ్ట్లు 2 పక్కల పెట్టించుకున్నారు సార్. ఇది అవతల బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అంతే. పైన ఎదుగు వాల్ ఫుల్ మొత్తం ఓ పక్క 2 పక్కల ఎల్ షేప్లో పైన లాఫ్ట్ మొత్తం చేయించుకున్నారు. అది వీళ్ళకి దీనివలన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వలన దీనికి కొంచెం ఖర్చు వచ్చింది. వాళ్ళు అనుకున్న దానికి మేము చేసిన దానికి తర్వాత రీచ్ అవ్వలేదు, ఇంకా ఎక్కువైంది. ఇది సార్ గారు చెప్పాడు. అయితే వర్క్ పెరిగిందిలేండి అని వాళ్ళే అన్నారు. వర్క్ బాగా ఎక్కువ హెవీ వర్క్ చేయించుకున్నాం మేమని. ఇది బయట సిట్అవుట్లు కానీ, మనకి ఇక్కడ లోపల ఒకటి మిర్రర్ యూనిట్ కానీ, సార్ వాళ్ళు వాళ్ళు చెప్పింది ఏది కూడా ఎక్కడ మిస్ అవ్వాలా. నాకు ఇది కావాలా అంటే ఇంకా చేపించేసుకున్నారు. నాకు ఎక్కడ రాజీ వల్ల ఈ సార్ వాళ్ళు. అందుకని దీనికి బడ్జెట్ పరంగా కొంచెం అదనంగానే అయింది. మళ్ళీ సేమ్ కింద ఫ్లాట్ చేసాం. అందులో ఆ వర్క్ కూడా చూడండి మీరు. దాంట్లో కొంచెం మనకి బడ్జెట్లో వచ్చింది అది. ఆ వర్క్ అయితే అది డబల్ బెడ్రూమ్ అనుకున్న బడ్జెట్లోనే వచ్చింది. ఇది మాత్రం కొంచెం వాళ్ళు అనుకున్న దానికి వేరే విధంగా దేవుడు గది కానీ అన్నీ ఇంకా వాళ్ళకి ఎట్ట కావాలా అట్లా అడిగి బాబు మాకు ఎట్ట కావాలన్నారు. వాళ్ళు చెప్పిన దాంట్లో 95% అంతా చేపించేసుకున్నారు. ఎక్కడ కూడా ఇది అవ్వలేదు. బడ్జెట్ ఒక ఫ్లాట్ వచ్చేసరికి పెద్ద ఫ్లాట్ మనం చూసింది బెడ్రూమ్స్లో మొత్తం 2 పక్కల పైన లాఫ్ట్లో 2 బెడ్రూమ్లో చేయించుకుని మొత్తం కలిపి 7,50,000 దాకా అయింది సార్ వాళ్ళది. ఆర్చి కానీ టీవీ యూనిట్ అది ఎంత, ఇటు పక్క పూజ, ఈ వెనకమాల సిట్అవుట్ కూడా ఉన్నాయి. సిట్అవుట్లో 2 పక్కలా చేయించుకున్నారు సీలింగ్ హైట్ దాకా. అటు అది వాళ్ళ సామాన్లను బట్టి బాగా హెవీ వర్క్ చేయించుకున్నారు. వాళ్ళ ఇంట్లో సామాన్లను బట్టి మొత్తం 7.5 లక్షలు అయింది సార్. అది దాన్ని కొటేషన్ కూడా ఉంది నా దగ్గర. నమస్తే శ్రీనివాసరావు గారు. ఏం లేదు సార్, మన వర్క్కి ఖర్చు ఎంత అయింది సార్? మన వర్క్కి 730 దాకా అయింది. ఓకే. వర్క్ పర్పస్ మీకు ఎట్లా అనిపించింది? వర్క్ చాలా బాగుందండి. మీరు అనుకున్న మెటీరియల్ కానీ అంతా మేము అనుకున్న దానికన్నా ఇంకా బాగుంది. మీరు అనుకున్న అట్మాస్ వచ్చిందా? వచ్చిందండి. చాలా బాగుంది. అది మొత్తం 75 ఫ్లాట్లు. అవునవునండి. బిల్డర్ తరఫున ఒక 40 నుంచి 50 ఫ్లాట్లు దాకా చేశారన్నారు మీరే. అవునవును. మన పనికి అవతల వేరే వాళ్ళు చూసిన మెటీరియల్ మీదే బాగుందండి. అందుకే మీది చూసే మేము కూడా అప్రోచ్ అయింది మిమ్మల్ని. తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఛానల్లో చూసే నేను అప్రోచ్ అయింది ఫస్ట్.
ఆ ఛానల్ చాలా మందికి ఉపయోగపడుతుంది చూడండి. అది చూసిన తర్వాతనే మాకు ఐడియా వచ్చింది ఫస్ట్. ఇది రెండవ ఫ్లాట్ సార్. ఇది కింద చేసాం ఫస్ట్ ఫ్లోర్ లో. ఇది చూసండి, ఒక బెడ్రూము, 2 బెడ్రూమ్స్, హాలు, ఇంకా కిచెను, పూజా గదిలో చిన్న కింద ఒకటి ఇచ్చామంటే, ఒక షూ ర్యాక్, 2 బెడ్రూమ్స్, టీవీ యూనిట్, కిచెను, వెనకమాల సిట్అవుట్లు చిన్న 2 చేసాము. దీనికి వచ్చేసరికి 3,40,000 అయింది ఈ ఫ్లాట్ ఖర్చు వచ్చి. ఇది మీరు మొత్తం వీడియో చూసుకోండి. ఆ పైన ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి పని ఏరివేషన్ కూడా కనిపించింది మనకి. పైన ఫ్లాట్లో కొంచెం అది ఫ్లాట్ కూడా పెద్దది, స్క్వేర్ ఫీట్ కూడా. ఈ కిందది వచ్చేసరికి కొంచెం చిన్నదండి. ఇది 3,40,000 అయింది ఈ ఫ్లాట్ వరకు. ఇందులో కూడా 3 కిచెన్లో 3 ట్యాండమ్స్ ఇవ్వడం జరిగింది. మామూలుగా మీకు అది వీడియో చూస్తే మీకు అర్థమైంది పైన ఫ్లాట్ వెడల్పు అది మామూలుగా అది ఇది స్థలం ఏరివేషన్. కింద ఫ్లాట్ ఇది చూస్తే మీకు కూడా అర్థమైంది. అది ఇదండి. దీన్ని బట్టి ఇది చెదల పరప డబ్ల్యూపీసీ చెదల గురించి అక్కడ బాగా వాళ్ళు చాలా ఇందులో కూడా చేస్తున్నారు, కానీ అక్కడ కూడా మేము చేసే దగ్గర 75 ఫ్లాట్లు అది మొత్తం అక్కడ చేస్తున్నారు, కానీ అది వీళ్ళకి నచ్చలేదు. దగ్గర అందులో ఒక 50 ఫ్లాట్ల దాకా చేశారు బయట బిల్డర్ తరఫున, వాళ్ళ తరఫున. వాళ్ళు వేరే వాడి చేశారు. కాబట్టి నన్ను అడిగితే మేము చేపించాము. మేము చూపించిన కంపెనీనే తీసుకెళ్ళి వాళ్ళకి మొత్తం ఆడ మెటీరియల్ మొత్తం వెళ్ళినాక వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయినాక వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అయిపోయినాక కూడా వాళ్ళు చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో చూసినాక చాలా మంది అంటే కొత్తగా చూసేవాళ్ళు, పాతలో తెలుసు మాది గుంటూరు అని, కొత్తగా చూసే వాళ్ళందరూ ఎక్కువ మీది హైదరాబాద్ ఎక్కడ ఆఫీసు ఎక్కడ బ్రాంచ్ అంటున్నారు. మాది గుంటూరు అండి. బట్ హైదరాబాద్ లో అయితే నేను ఒక 150+ వర్కులు చేస్తాం, ప్రజెంట్ నడుస్తూనే ఉంటాయి. మీకు వర్క్ కావాలంటే మా మేస్త్రి వస్తాడు అక్కడ, కంపల్సరీ వచ్చి చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయనకైతే అడ్వాన్స్ కింద 1000 రూపీస్ అయితే ఇవ్వాలి అడ్వాన్స్. అది కూడా ఏ ఊరైనా సరే చేస్తాం, కానీ కాదు మాకు టైం కావాలి. మెయిన్ అర్జెంట్ గా ఫోన్ చేసి అప్పుడప్పుడు కావాలంటే చేయలేమండి. వర్కర్స్ ఆల్రెడీ ఇప్పుడు మేము దగ్గర 150+ చేసాం. తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో మొత్తం మీద 300 వర్కులు దాకా చేశాను నేను. వైజాగ్ లో దగ్గర ఒక 15 వర్కులు దాకా చేసాం సార్. ప్రజెంట్ నడుస్తుంది మధురవాడలో. మీరు బయట మేము వాడే మెటీరియల్ తో బయట వాడే మెటీరియల్ తో కంపేర్ చేసుకుని నాకు వర్క్ ఇవ్వండి. నేనేదో బాగా మాటలు చెబుతున్నాను లేకపోతే ఇంకోటో కాదు. నేను వాడే మెటీరియల్ మీకు చెప్తాం ఫోన్ లో, ఇదిగోండి ఇదండి అని. మా మేస్త్రి చూపిస్తాడు. మీకు లేబర్ కాంట్రాక్ట్ అయినా చేస్తామండి. మెటీరియల్ మీరు తెచ్చుకున్నా కూడా మేము చేసి ఇవ్వటం జరిగిద్ది. చాలా మంది ఇది పెయింటింగ్ వేసింది నమ్మట్లేదు, పెయింటింగ్ అనుకోవట్లేదు. మేము అక్రిలిక్ డెకలం అంటే ఇచ్చారు అనుకుంటున్నారు అంటున్నారు. లేదండి, మనకు పెయింటింగ్ లో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వచ్చింది. మనకి మీ చెప్పిన కలర్ ఏదైనా సరే వచ్చింది. మీకు ఎట్ట కావాలంటే అట్ట కలర్ పరంగా కానీ డిజైన్ పరంగా కానీ ఏది మనకి గీతల పరంగా నేను చెబుతుంది మీకు. కొన్ని గీతలు మనకు లైన్స్ కావాలంటే లైన్స్, లేకపోతే ఇది ప్లెయిన్ కలర్స్ కావాలంటే ప్లెయిన్ కలర్స్, ఆల్మోస్ట్ అన్ని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసి ఇవ్వటం జరిగిద్ది. ఇదైతే 100% పెయింటింగ్ అనండి. డెక్లం కానీ అక్రిలిక్ కానీ అదే ఉండదండి. సో మీరు కూడా ఎవరైనా డబ్ల్యూపీసీ తోటి అది శ్రీనివాసరావు గారి చేత వర్క్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఫోన్ నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటాయండి. అక్కడి నుంచి చూసుకొని మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.